వేములవాడ రాజన్న ఆలయ భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయ విస్తరణ, అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పక్కా ప్రణాళికలు రూపొందించారు. మూలవాగు నుంచి ప్రధాన ఆలయం వరకు బ్రిడ్జ్, రహదారి నిర్మాణం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ప్రణాళికలు ఏకపక్షంగా కాకుండా పండితులు, ప్రముఖులు, స్థానిక ప్రజల సూచనలతో తుది రూపుదాల్చాయి. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆగమ శాస్త్రానుసారంగా అన్ని నిర్మాణాలు చేపట్టి భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దశాబ్దాల కల నెరవేరుతూ మూలవాగు నుంచి శ్రీ రాజరాజేశ్వర ఆలయం వరకు ఉన్న 40 అడుగుల రహదారిని 80 అడుగులకు విస్తరించేందుకు ప్రభుత్వం 47.86 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వీటీడీఏ వైస్ చైర్మన్ కలెక్టర్ సందీప్ కుమార్ ప్రత్యేక చొరవ రహదారి విస్తరణలో ఇల్లు, స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఆ తర్వాత కూల్చివేత పనులు ప్రారంభించాయి. మూలవాగు వద్ద స్థలాల సేకరణ, 6.56 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విస్తరణ వల్ల భక్తులకు, పట్టణవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.